అసలు మెయిన్‌గా మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఏంటి కారణం? అంటే కొలెస్ట్రాల్ అనేది మనం ముందుగా ఒకసారి గుండెపోటు రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు కొలెస్ట్రాల్ అనేది జెనెటికల్‌గా ప్రీడిటర్మిన్డ్ ఉంటది. జెనెటికల్‌గా మనకి తల్లిదండ్రుల నుంచి మనకొచ్చేది. యాక్చువల్లీ తల్లిదండ్రుల నుంచి మనకొచ్చేదాన్ని హెరిడిటరీ అంటాం. హ్మ్. జెనెటిక్‌గా అంటే ఆ రీకాంబినేషన్‌లో మనకొచ్చే జెనెటిక్స్ మనయి స్పెసిఫిక్‌గా ఉండొచ్చు. సో, అందుకనే పేరెంట్స్‌కి నార్మల్ ఉండే కొలెస్ట్రాల్ గూడా పిల్లలకి ఎక్కువ రావచ్చు. సో, ఇది జెనెటిక్ మెకానిజం అనమాట. జెనెటిక్ మెకానిజంతో ఎక్కువ మందికి కొలెస్ట్రాల్ ఇట్లుంటది. దాంతో పాటుగా మన లైఫ్ స్టైల్ బట్టి కూడా కొలెస్ట్రాల్ మారుతూ ఉంటుంది. హ్మ్. మన లైఫ్ స్టైల్‌లో మనం తీసుకునే ఆహార పదార్థాలు బట్టి, మనం చేసే ఎక్సర్‌సైజ్ బట్టి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. సో, దీంట్లో ప్రధానంగా ఏంటంటే, మనం కొలెస్ట్రాల్ గనుక బాగా ఎక్కువుంటే హార్ట్ ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ఎక్కువగా ఇప్పుడు మనకు తెలిసిందే. హ్మ్. అయితే ఇదొక్కటే కారణం కాదు. కొలెస్ట్రాల్ ఒక్కటే మనం హార్ట్ ప్రాబ్లమ్ రావడానికి కారణం కాదు. అనేక కారణాలుంటాయి. కాబట్టి కొంతమందికి హార్ట్ అటాక్‌లు వచ్చినప్పుడు మనం కొలెస్ట్రాల్ చెక్ చేస్తే నార్మల్ ఉండొచ్చు. కానీ రక్త నాళంలో ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో, దానివల్ల వచ్చే హార్ట్ అటాక్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ కొలెస్ట్రాల్ కూడా అన్నమాట. సో, ఓకే. అందుకని కొలెస్ట్రాల్ ఎక్కువ ఫార్మ్ అవ్వడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి జెనెటిక్ కారణాలు, రెండోది మన లైఫ్ స్టైల్ అనేది కారణాలు.